చిరు జల్లులు గద్వాల్లో వర్షం పడుతుంది. నిన్న న్యూస్ విన్నా కానీ వర్షం పడుతుందో పడదో అనుకున్నా, కానీ పడుతుంది. నా విజ్ఞప్తి, చెట్ల కింద నిలబడద్దండి. ఉరుములు పడుతున్నాయి, చాలామంది చచ్చిపోతున్నారు. ఎక్కడైనా షెల్టర్ ఉన్న కాడ నిలబడండి. క్లియర్గా చూడొచ్చు, వర్షం తగ్గిపోయింది. ఇక్కడ చూడండి కింద, ఇక్కడ వర్షం లేదు. ఎంతో పడుతుంది అనుకున్నా కానీ పడలేదు వర్షం. చూడొచ్చు, ఎండ కూడా వచ్చింది, మేఘాలు కూడా అంతగా లేవు పైన. మీరు రైతు కదా, వర్షం పడేటప్పుడు చాలా మంది చెట్ల కింద నిలబడతారు. అది ఉరుము పడుతుంటుంది. ఆ టైంలో ఏం చేయాలి మనం? చెట్టు కింద ఉండకూడదు. ఒకవేళ మనకి షెల్టర్ ఏమి ఉండదు, షెడ్లు షెడ్లు ఉంటాయి, ఉండకపోతే చెట్టు కింద ఉన్నట్టు బయట నిలబడాలి. వర్షంలో నిలబడాలి. వర్షం తడిసిపోతాం కానీ చెట్ల కింద నిలబడాలి. రైతులకి ఎండాకాలం వర్షం పడితే మంచిదా చెడ్డదా అని అడగడం జరిగింది. ఎవరు సాటిస్ఫై ఇచ్చే ఆన్సర్ చెప్పలేదు. కాబట్టి నేనే చెప్తున్నా బెస్ట్ ఆన్సర్. ఎండాకాలం ఎండ ఉంటే మంచిది, వానాకాలం వాన పడితే మంచిది, చలికాలం చలి ఉంటే మంచిది. రైతులకి మనకు కూడా. ఈరోజు కొంతమంది ప్రజలు టిఫిన్ ఏం చేశారో అడుగుదాం. చిన్న ఏం పేరు? మధు అన్న. మధు, ఏం టిఫిన్ చేస్తావు ఈరోజు? ఉప్మానా? నువ్వు తమ్ముడు? అన్నం తిన్నావు? ఇద్దరిది ఒకే ఊరా? అవునా? ఏ ఊరు? చాగపూర్ అన్న. చాగపూర్ ఏడా? ఇటుకాల మండలం. ఏం పని మీద వచ్చినా ఇక్కడికి? అవునా? ఏం ఎగ్జామ్? సరే, మీ టైం వేస్ట్ చేయకూడదు అనుకుంటున్నా. థ్యాంక్ యూ. నాగరాజన, టిఫిన్ ఏం చేసావు? నేనా ఒక పూరి తిన్నా. ఫస్ట్ ఒక చాయ్ తాగినా, తర్వాత ఒక చట్నీ, ఒక వంకాయ తిని మళ్ళా ఒక గంట అయినాక మళ్ళీ ఒక గ్యాన్ తిన్నా. ఒక్క పూరి సరిపోతుంది? 2 ప్లేట్ పూరి, ఒక ప్లేట్ పూరి, 2 పూరీలు మళ్ళీ ప్లేట్కి వచ్చేది. ఏడ తిన్నావు? హోటలా? ఈడ హోటల్లా. ఏ హోటల్? ఈడ ముందర హోటల్లా, పాత బస్ స్టాండ్ హనుమాన్ తోట. ఉగ్యానేమో కృష్ణవేణి తోకలో తిన్నా. ఉగ్యాన్ని 2 ప్లేట్లు తిన్నావా? ప్లేట్ పూరి, ప్లేట్ ఉగ్యాన్ని. ఆడికెందుకు పోయినావు? ఆడ బాగున్నాను, 35 రూపాయలు నాస్తా బాగున్నాను పోయినా. 35 రూపాయలు ఉగ్యాన్ని పచ్చి బాగున్నాయి. అన్నా, నువ్వేం చేసావు అన్న టిఫిన్? నేను పూరి తిన్నా, 20 రూపాయల పూరి. 20 రూపాయల పూరి. ఏడా? నేను చేపల మార్కెట్ ఫుల్ అయ్యే వాటరా. చాయ్ తాగినావా? చాయ్ తాగినా. ఈడ అల్లం చాయ్. అనిల్ దాటినాడు చాయ్. రాజనా, టిఫిన్ అయిందా? ఎప్పుడు చేస్తావు భోజనం? జమ్మలమ్మ పోతా? రాజన్న జమ్మలమ్మ పోతానంట. అంకుల్, ఈరోజు టిఫిన్ ఏం చేశారు? టిఫిన్ రొట్టి, వంకాయ రొట్టి. నేను చపాతీ వంకాయ. మమ్మీ లేదండి, ఉందా? ఉంది. చపాతీ వంకాయ తిన్నా నేను. ఎన్ని గంటలకు తిన్నారు టిఫిన్? నా వీడియోస్ చూస్తుంటారా? నిన్న మనం చూస్తలేను బాబు, ఎందుకంటే బావమార్దికి కొంచెం క్యాన్సర్ వచ్చింది. ఓన్లీ హైదరాబాద్ అక్కడక్కడ ఉంటున్నా, ఇక్కడ రావట్లేదు. ఎప్పుడో ఒకసారి వస్తుందా వెళ్తున్నా. హైదరాబాద్ అక్కడ ఉంటున్నా, బసవతారా. ఇప్పుడు ఓకేనా మీ బామ్మర్దికి హెల్త్? ఎట్లా అవుతుంది? క్యాన్సర్ ఉంది బాబు. దినాలు లెక్క పెట్టుకోవాలి, గంటల లెక్క, సెకండ్ లెక్క పెట్టుకోవాలి. ఇప్పుడా అప్పుడా? ఏం క్యాన్సరా? నోటి క్యాన్సర్. ఏమన్నా పొగాకు అవి తింటున్నా? తెలియదా? 20 లక్షలు అయితే 20 లక్షలు బీరవాళ్ళు కష్టం చేసుకునేవా తినాలి. డాక్టర్ చెప్పినాడు ఇంకా అమౌంట్ పెట్టవాకండి మీరు. మరి నేను చెప్పకపోతే తప్పు కదా. నేను చపాతి
వంకాయ తిన్నా టిఫిన్. మేస్త్రితో ముచ్చట్లుంటాయి చూడండి. సరేనా? ఏం పేరు అన్న నీ పేరు? నరసింహలానా? ఏం పని చేస్తుంటావునా? అవునా? ఎప్పటి నుంచి మేస్త్రి పని చేస్తున్నావునా? మేస్త్రి పని ఎప్పటి నుంచి చేస్తున్నావు? 20 years. నీ ఏజ్ ఎంత ఇప్పుడు? 48. అంటే నువ్వు 28 సంవత్సరాల నుంచి పని చేస్తున్నావు. నీ పిల్లలు ఏం చదువుకున్నారు, ఏం చేస్తున్నారు? బాబు డిగ్రీ. ఎవరు బాబు? ఇంకా చదువుతున్నాడా? కూతురు 10th క్లాస్. అవునా? 10th క్లాస్. మ్యారేజ్ అంత తొందరగా చేస్తావా? ఎలా చదివించావు? మేస్త్రి పని చేసుకుంటా చదివించావు? వాళ్ళ పని చేపించాను. నువ్వు పని చేసి చదివించినావు. పని చేపించాను. ఎట్లా ఇల్లు ఉందా? ఇల్లు కట్టినావా? 2 రూమ్లు వేసుకుని. ఎక్కడ? గద్వాల? అనంతపూర్. అనంతపూర్లో కట్టినావా ఇల్లు? మళ్ళీ గద్వాల కనపడతావు? ఈ గద్వాలే నాది. మళ్ళీ రాత్రి కానీ ఇంటికి పోతావా? అనంతపూర్ పోతావా? ఏడికి పోతావు? అనంతపూర్. అత్తగారు ఊరా? అక్కడనే కట్టించినావా ఇల్లు? అక్కడనే కట్టుకున్నా. ఇప్పుడు మామూలు టైంలో ఏం చేస్తుంటావు? ఇప్పుడు మేస్త్రి పని లేదు కదా? మేస్త్రి వర్క్ లేదు. ఇది ఎక్కడన్నా పని దొరికితే చేస్తుంటావు. చేస్తా. ఏం పేరు అన్న నీ పేరు? నరసింహ. మేస్త్రి ఒకప్పుడు. ఇప్పుడు ఏమైనా పనులు దొరికితే చేస్తుంటావు. చేసుకోవాలి. అనంతపూర్ నుంచి వస్తున్నావు కదా, విలేజ్ అనంతపూర్. అడిగి పోవాలంటే ఈ నుంచి 25 రూపాయలు అంటున్నావు టికెట్. మళ్ళా రోజుకి గద్వాలకు వచ్చి ఎంత సంపాదిస్తున్నావు? సంపాదన ఏంది? పని పడతలేదు. కాపీ వర్క్ లేదు. ఏ ఊరిక వేసి ఒక తిరగనికి వచ్చినావు అంటావు. చేతి నుంచి పెట్టుకుంటావు కదా పైసలు? చేతి నుంచే పెట్టుకోరా. మాట వినిపిస్తున్నా? అది లేదు. వాడు ఇయ్యదు, ఇక్కడ తమ్ముడు ఇయ్యదు. ఇది ఇస్తున్నారా? ఎంత ఇస్తున్నారు రోజుకి? పని దొరకలేదు. పని కోసం వస్తున్నావు కానీ పని దొరుకుతలేదు. పని దొరకలేదు. ఎక్కడ చేస్తావు భోజనం, టిఫిన్లు? 5 రూపాయలు భోజనం. బాగుంటుందా కృష్ణమోహన్ రెడ్డి భోజనం? బాగలేదు. కార్పెంటర్ నరసింహతో ముచ్చట్లుంటాయి చూడండి. మనతో మాట్లాడడానికి వి నరసింహులు ఆచారి గాంధీ ఉన్నాడు, కార్పెంటర్. అన్నతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ట్రీ కటింగ్ అన్నా, ట్రీ కటింగ్. మీరు ఏ ఏజ్ నుంచి కార్పెంటర్ వర్క్ చేస్తున్నారు? గత 15 ఏళ్ళ నుంచి కార్పెంటర్ వర్క్ చేస్తూ ఇప్పుడు చెట్లు ట్రీ కటింగ్ చేస్తున్నాం. ట్రీ కటింగ్ అంటే చెట్లు కట్ చేస్తారు, కటింగ్ చేసి అమ్మడం. ట్రీ కటింగ్ ఫ్యాక్టరీ ఉందా? దాన్ని ఏమంటారు? కట్టెల మిషన్ దగ్గర కోయించి రీటైల్ అమ్మడం హోటళ్ళకి, తర్వాత కార్పెంటర్స్కి, రెడీమేడ్ షాప్. అది మట్టి ప్రభావం బట్టి షెడ్యూల్ పడతాయి. దాన్ని మేమేం సైంటిస్ట్ కాదు, డాక్టర్స్ కాదు. ఏమైనా మందు కొడితే బాగుంటుందా? ఎట్లా మందు కొడితే అంటే కన్విటర్ అని దొరుకుతుంది. అది కొడితే కొంచెం కవరప్ అవుతుంది. మొత్తం కాదా? మొత్తం కాదు. అది పెయింట్ చేసే వాళ్ళ దాంట్లో కూడా లిక్విడ్ వేసి చేస్తే కొంచెం లైఫ్ వస్తుంది. తర్వాత ఒక్కొక్క భూమిలో ఒక్కొక్క టైపు కబోర్డ్స్ చెదులు పట్టడానికి ఆస్కారం ఉంది. భూమిని చూసి గుర్తుపట్టొచ్చా ఇది చెదలు పడుతుంది పట్టదని? అది మనం చెప్పనీక లేదు కదా. అందుకొరకే ఏది నివుడు కంపెనీ వాళ్ళు ఇట్లా ఉందని చేయరు. వాళ్ళు మంచిగా ఉండాలనే చేస్తారు. అక్కడక్కడ కొన్ని భూములు ఎర్రవి, కొన్ని నల్ల భూములు బట్టి, వాటర్ ప్రభావం బట్టి పడుతుంది చెదులు పట్టడానికి. అది కారణం. అన్న, 15 ఏళ్ళ నుంచి ఎంత సంపాదించావు? ఆనందంగా తింటూ, ఆనందంగా నవ్వుతూ, అందరితో మంచిగా మాట్లాడుతూ బతుకుతున్నా. అదే నేను సంపాదించింది. ఎంతమంది అన్న పిల్లలు? 2 బాబులు.
వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇప్పుడు 10th ఒక బాబుది అయిపోయింది, రెండో బాబుది 7వ తరగతి చదువుతుంది. 7 అయిపోయింది, 8. అమ్మాయి రాము ఇలా తమ్ముడు. ఎంతమంది అన్నదమ్ములనా? మేము 3 ఉన్నాం. కమ్మరి రాము మీకు తమ్ముడు అవుతాడా? మాకు ఎలాంటి సంబంధం లేదు అక్కడ. మా ఇంట్లో పెయింట్ కొట్టడం జరిగింది. జరిగిన తర్వాత ఎలా ఉందో చూడండి. ఇది పెయింట్ కొట్టిన ఇల్లు చూడండి. ఇప్పుడే తుడిపించాం, కింద ఊడ్చి తుడిపించాం, క్లీన్ చేయించాం. కిచెన్ ఇది బెడ్రూమ్. ఇక్కడ పెయింట్ పోయింది. స్కూళ్ళకు సెలవు. పిల్లలు ఫ్రెండ్స్ ఎమ్మట పంపించేటప్పుడు ఈతకు పోతామంటే పంపించకండి. 2 వీలర్ని చేతికి ఇవ్వకండి. మన సాంప్రదాయం ప్రకారం మన పెద్దలు ఈత నేర్పించండి. డ్యాన్సులు కానీ కంప్యూటర్స్ కోచింగ్ తీపిస్తే ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. తల్లిదండ్రులకు ఇలాగానే ఆలోచించండి పిల్లలు ఫ్యూచర్ గురించి.